తిరుపతి జిల్లా వెంకటగిరి బాలాయపల్లి రహదారి పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటగిరి పట్టణంలోని తెలుగు రంగ అతిథి గృహంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్ఎండ్బీ అధికారులతో ఆయన చర్చించారు. ఈ రహదారి పనులకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ బాగా డ్యామేజెస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రోగ్రెస్ ఏంటని చెప్పి కూడా కనుక్కొని అన్ని రోడ్లు కూడా కొన్ని ఆన్గోయింగ్లో చేయడం జరుగుతూ ఉంది. కొన్ని శాంక్షన్ అయినాయి, అవి కూడా స్టార్ట్ చేయాలి. ఆ కాంట్రాక్ట్ కూడా పిలిచి త్వరితగతిన స్టార్ట్ చేయమని చెప్పని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఇచ్చాము. ఇప్పుడు గూడూరు నుంచి వెంకటగిరి రోడ్డు కూడా ఎప్పుడో శాంక్షన్ అయింది, కానీ కాంట్రాక్ట్ కొన్ని కారణాల వల్ల ఆయన ఆపినాడు. దానికి కూడా ఈరోజు అధికారులు ఈయన వాళ్ళు వెళ్ళి మాట్లాడి డెసిషన్ తీసుకొని త్వరితగతిన స్టార్ట్ చేసే విధంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అందుకని అన్ని దగ్గర కూడా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా గుంటలు లేనటువంటి రోడ్లు ఏర్పరచాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు రివ్యూ పెట్టుకున్నాం. అందరూ ఈఏలు కానీ డిఏలు కానీ ఏఈలు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది త్వరితగతిన అన్నీ చేయాలని చెప్పి నిశ్చయించాం. కాబట్టి త్వరితగతిన అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఏమైతే కోరుకుంటున్నాడో ఎక్కడ కూడా గుంటలు లేనటువంటి రోడ్లున్నారనే కాన్సెప్ట్తో రాష్ట్రం మొత్తం మీద కూడా పనిచేస్తున్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఈరోజు కేంద్రం సపోర్ట్ తీసుకొని మనకి కేంద్రం నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా